అంటే మీరే మొత్తం అప్పు చేసి వెళ్ళిపోయారు, అప్పు పుట్టట్లేదు అనేది కూడా ప్రధానంగా అంటే ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నాం మేము, అప్పు పుట్టట్లేదు మాకు అని కూడా అంటున్నారు కదా. అందుకే చెప్పిన నేను ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడు, ఉమ్. రాము రెమో. రాము ఏమో బయట నాకు అప్పు పుడతలేదు నన్ను ఎవరు దేక్తలేడు అంటాడు. రెమోనేమో అసెంబ్లీకి వచ్చి 1,58,000 కోట్లు అప్పు చేసిన అని చెప్తాడు. బయటనేమో రాము పోయి ఏం చెప్తాడు, మాకు అసలు మొత్తం పెట్టుబడుల మీద పెట్టుబడులు వస్తున్నాయి అంటాడు, రాష్ట్రం పరుగులు పెడుతుంది వృద్ధి రేట్లో అంటాడు. ఇక్కడికి వచ్చేమో 71,000 కోట్ల గాటా పడ్డది, ఏం చేయాలి నేను, రాష్ట్రం ఆదాయం పెరుగుతలేదు, సాధిస్తే నేను చేయలేకపోతున్నా అని ఇక్కడ అంటాడు. ఒక బయటికి పోయేమో 6 గ్యారంటీలు, రైతు బంధుకు, రుణమాఫీకి, వాటికి పైసలు లేవని చెప్తారు, బయట మొత్తం నాశనం చేసిండు కేసీఆర్ అంటారు. ఇక్కడికి వచ్చేమో 50,000 కోట్ల టెండర్లు పిలుస్తారు, ఫ్యూచర్ సిటీ, మూసి, ఇంకోటి. మరి 50,000 కోట్ల ఇడికెళ్ళి వస్తున్నాయి, ఆడ పైసలు లేకపోతే. అంటే రైతు బంధుకు పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు, తులం బంగారానికి పైసలు లేవు, స్కూటీ లేనికి పైసలు లేవు, మీకు నెలకు 2,500 ఆడపిల్లలకి ఇస్తేందుకు పైసలు లేవు, ఎవరికి పైసలు లేవు. కానీ దేనికి ఉంటాయి, లూటీకి మాత్రం పైసలు ఉంటాయి. ఎందుకంటే ఇళ్ళకి కూడా కమిషన్లు రావు. కానీ అదే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వాలి, ఢిల్లీకి మూటలు పంపాలి, దీనికి మాత్రం పైసలు ఉన్నాయి. ప్రజలకు అర్థమైంది ఇదంతా. రజతోత్సవ సభ జరగబోతుంది. ఏంటి ఈ సభలో అంటే కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి మాట్లాడబోతున్నారు. ఇప్పుడు అంటే ఏడాదిన్నర పాలనకు సంబంధించి ఖచ్చితంగా మాట్లాడబోతారు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా ఉందనేది. ప్రజలకు మీరు చెప్పేది కానీ చెప్పుకోవాలనుకునేది కానీ ఏముంది అనుకుంటున్నారు, ఏం చెప్తారు? ఏమీ లేదు, ప్రజలకు ముందు ధన్యవాదాలు చెప్పాలి మేము. ఎందుకంటే మాకు ఉద్యమంలో సహకరించినరు, తర్వాత 10 ఏళ్ళు అధికారంలో మేము ఉన్నాము కూర్చున్నామంటే దానికి కారణం ప్రజల దయ. మళ్ళీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా ప్రజల దయనే. లేకపోతే మమ్మల్ని కావాలంటే ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఓడియొచ్చు, మేము తప్పు చేస్తే మాకు ఒక్క సీటు కూడా రాకపోతుండే. కానీ 39 సీట్లు ఇచ్చినారు, మాకు 2 సార్లు అధికారం ఇచ్చినారు, వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇచ్చినారు. ముందుగా తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాం, శాశ్వతంగా వారికి సేవ చేస్తూనే ఉంటాం. మాకు ఎంత శక్తి ఉంటే ఎంత శక్తి మేరకు పనిచేస్తాం. కానీ ప్రజలకు ఖచ్చితంగా చెప్తాం, కాంగ్రెసు బీజేపీ ఈ 2 పార్టీల దొంగ నాటకం. ఎట్లా ఒకరికొకరు సహకరించుకుంటూ, ఎట్లా ఒకరితోనొకరు కుమ్మక్కై ఈరోజు తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు గండి కొడుతున్నారు చెప్తాం. ఎట్లా ఢిల్లీ పార్టీల చేతిలో జుట్టు పెడితే 2 ఢిల్లీ పార్టీలు కూడా ఎట్లా తెలంగాణని ఇలా మోసం చేస్తున్నాయో చెప్తాం. అంటే కేటీఆర్ గారు ఉప ఎన్నికలు అన్నారు కాబట్టి, ఉప ఎన్నికలు వచ్చినా ఎప్పుడు టీఆర్ఎస్ ఉప ఎన్నికలను తెచ్చిన పార్టీ, అది ఉప ఎన్నికలను ఎదుర్కొన్న పార్టీ కాదు, మీరే తెచ్చేవాళ్ళు ఎప్పుడు గతంలో. ఇప్పుడు ఎందుకు అంటే ఎన్నికలు వచ్చినప్పుడు కొంచెం పోటీకి వెనుకడుగేస్తున్నట్లు, భయపడుతున్నట్లు. ఎందుకంటే కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రధానంగా, అక్కడ మీకు అవకాశం ఉండేది. గతంలో వరుసగా గెలిచారు అక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అంతా, స్వామిగౌడు, నారదాస్ లక్ష్మణరావు, అంతకుముందు ఆర్ సత్యనారాయణ, అంతా మీరే గెలిచారు అక్కడ. వేరే పార్టీ జీవన్ రెడ్డి ఒక్కరు తప్ప అసలు అక్కడ ఎవరు గెలవాలి. అటువంటిది పోటీకి కూడా భయపడ్డారు. మీరు కరీంనగర్ జిల్లాలో మీరు ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కడ. చంద్రబాబు నాయుడు గారు పోయిన టర్మ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక దశలో లోకల్ బాడీ ఎన్నికల్లోనే పోటీ చేయను అని చెప్పినారు. చివరికి కార్యకర్తల ఒత్తిడితో లాస్ట్ నిలబడ్డారు. కుప్పంతో సహా అన్ని సీట్లలో కూడా ఓడిపోయారు. ఏమైందైతే 3 ఏళ్ల తర్వాత అఖండమైన మెజారిటీతో ఇలా అధికారంలోకి వచ్చినారు. మొన్న జరిగిన కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏమన్నా రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసే ఎన్నికనా? ఆ ఎన్నికతో ప్రభుత్వాలు కింద మీద అయ్యేది ఉందా? మేమేమనుకున్నామంటే 42 నియోజకవర్గాల్లో మేము ఎన్రోల్మెంట్ కూడా సీరియస్గా చేయలేదు. అట్లాంటప్పుడు ఎందుకు నిలబడాలి, ఎందుకు ఈ ప్రయాస, దాంతో వచ్చేదేంది పోయేదేంది, కాబట్టి అవసరం లేదని అనుకున్నాం, పోటీ చేయలేదు. రేపు బెటమని స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యమంత్రి గారు భయపడుతున్నారు కదా. లోకల్ బాడీస్లో సీరియస్గానే కాంటాక్ట్ చేయబోతుందా బీఆర్ఎస్? కూడా లైట్గా తీసుకుంటాం, చాలా సీరియస్గా కొట్లాడతాం. ఎందుకు లైట్గా తీసుకుంటాం? నేనేమంటే అల్టిమేట్గా బ్రదర్, మేము వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినాం, స్వల్ప తేడాతో ఓటమిపాలైన. కరీంనగర్లో మాకు ఎన్రోల్మెంట్ కూడా మేము సీరియస్గా తీసుకోలేదు. ఆ టైంలో ఏదో డిస్టర్బెన్స్ ఉండే, తీసుకోలేదు. అక్కడ నా ఓటు కూడా నేను రాయించుకోలేదు. అట్లాంటప్పుడు మేము ఎన్రోల్మెంటే సీరియస్గా తీసుకున్నప్పుడు ఎలక్షన్ ఎందుకంటే ఇది భిన్నమైన ఎలక్షన్. మిగతా జనరల్ ఎలక్షన్ ఏమో అందరు ఓటర్లు ఉంటారు, ఇన్నట్లు కాదు, ఎన్రోల్ చేసిన వాళ్ళే ఓటర్లు. మేము ఎన్రోల్మెంటే సీరియస్గా తీసుకోలేదు కదా, ఎందుకు చేయాలా? ఆయన ఈ ఎన్నికతోని అయ్యేదేముంది పోయేదేముంది? ఒక ఎమ్మెల్సీ గెలిస్తే ఓడితే మాకు వచ్చిన నష్టము లేదు, అర్జెంటుగా ఆడ ప్రభుత్వం కింద పడిపోయేది లేదు, కాబట్టి వదిలేద్దాం అనుకుని వదిలేసి. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారి కుర్చీ కోసం, అంటే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అని మీరు చాలా సందర్భాల్లో చెప్తున్నారు, అదే మీరు చెప్తున్నారు. అయితే మిగిలిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ కుర్చీ కోసం కుటుంబ సభ్యులే, అంటే మీరు కానీ హరీష్ రావు గారు కానీ కవిత గారు కానీ, జనరల్గా మీరే ముగ్గురు కాబట్టి వాళ్ళే పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళకు పాపం పాలన చేతనైతే లేదు, సర్కారు నడిపొస్తలేదు, సర్కస్ నడుపుతున్నారు. సర్కస్లో కొన్ని కోతులు ఉంటాయి, కొన్ని ఏనుగులు ఉంటాయి, కొన్ని గుర్రాలు ఉంటాయి, కొన్ని గాడిదలు ఉంటాయి, ఏదో కూతలు కూస్తుంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కానీ స్పందించాల్సిన అవసరం కానీ మాకు లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే, మా కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నదే మా అందరి కోరిక. కాకపోతే మీరు ప్రాబ్లం ఏంటంటే మీడియాతోని
మీకు మా కుటుంబంలో ఉండే ముగ్గురు ఇద్దరు కనబడతారు తప్ప వేరే నాయకులు కనబడరు. ఇక అది మీకు అట్లా తయారైంది. మీరు నేను చేయగలిగింది అంటే కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు అంటున్నారని మీరు చెప్పడం, వాళ్ళకి అనవసరంగా డిగ్నిఫై చేయడం, దాన్ని మళ్ళీ మేము రెస్పాండ్ అవ్వడం, ఇది ఒక సర్క్యులర్ రాజకీయం నడవడం, ఇక అది మన కర్మ. థ్యాంక్ యూ కేటీఆర్ గారు. థ్యాంక్ యూ. మొత్తానికి కేసీఆర్